ఇదే బందరు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వెంకటస్వామి నాయుడు పార్కు. చాలా అద్భుతంగా ఉంటుంది. లోన పిల్లలకు ఆడుకోవడానికి, పెద్దలు కూర్చోవడానికి చాలా చక్కగా ఉంది. రండి లోనకు వెళదాం, రండి. ఈ పార్కు లోన చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. పెద్దలు కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి పచ్చని చెట్లు, చక్కని చిలుకలు, బాతులు, పావురాలు, అనేక రకాలమైనటువంటి బాతులు, జంతువులతో చాలా అందంగా ఉంటుంది పార్కు. సాయంత్రం 4 అయ్యేటప్పటికల్లా ఈ మచిలీపట్నంలోని వాసులందరూ ఈ పార్కుకి వచ్చి చక్కగా ఒక 2 గంటల సేపు హాయిగా ఆడుకుంటారు. చూడండి చెట్టు ఎంత బాగుందో. ముద్దమందారపు చెట్టు, ముద్దమందార పువ్వులాగా చక్కగా కట్ చేశారు. చాలా బాగుంది కదా. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది. ఏదైనా చదువుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఈ పార్కు చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. మున్సిపాలిటీ వారు బాగా డెవలప్ చేశారు ఈ మధ్యన. చక్కని చెట్లు చక్కగా ఉన్నాయి. సాయంత్రం అయ్యేటప్పటికీ చల్లని నీరు చల్లి వాతావరణాన్ని అంతా చల్లగా ఆహ్లాదకరంగా ఉంచుతారు. పిల్లలు పెద్దలు వచ్చి ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. ఈ వేసవకాలం అవడంతో సాయంత్రం 6 అయ్యేటప్పటికల్లా పార్క్ అంతా కళకళలాడిపోతూ ఉంది. ఈరోజు సోమవారం మూలని జనం పెద్దగా లేరు. శని ఆదివారాల్లో అయితే ఇక్కడ ఫుల్ రష్గా ఉంటుంది. మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. చూడండి ఇక్కడ కుందేళ్ళు ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి కుందేళ్ళు. రకరకాల కుందేళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెంచుతూ ఉన్నారు. వాటికి ఏ విధమైన ఆహారం పెట్టవద్దు అని బోర్డులు పెట్టారు. మనము బయట తినేటువంటి ఆహారం, బయట దొరికేటువంటి ఆహారం కెమికల్స్తో కూడి ఉంటుంది కాబట్టి వీటికి ఏమైనా హాని కలగొచ్చని నిర్వహణాధికారులు అలా చెప్పి ఉండవచ్చు. చిలకలు చూడండి ఎంత బాగున్నాయో. చక్కని చిలకలు పచ్చగా బ్లూ రంగులో రకరకాల చిలకల్ని ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడ చూడండి చేపలు. ఈ చేపలు క్యాట్ ఫిష్ అని నేను అనుకుంటున్నాను, కానీ ఆ జాతి ఏమిటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ చేపలు చాలా ఆనందంగా తిరుగుతున్నాయి ఇక్కడ నీటి ఫౌంటైన్లో. చాలా బాగుంది. ఇది చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులో తెల్లగా ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అసలు ఈ చేపలు ఏ జాతికి చెందినయో, అసలు దేనికి ఇవి పెంచుతారో మీరు కామెంట్లో తెలియజేయండి. బాగున్నాయి కదా చేపలు. ఇక్కడ చూడండి చెట్టు ఎంత అందంగా పెంచుతున్నారో. చెట్లు చాలా ప్రశాంతంగా ఉంది. ఇది పార్కు చాలా అందంగా ఉంది. పార్కులకి హైదరాబాదు పెట్టింది పేరేడు మనం అనుకుంటాం, కానీ మా మచిలీపట్నంలో కూడా ఇలాంటి అందమైనటువంటి పార్కులు ఉన్నాయని ఇప్పుడు రుజువైపోయింది కదా. చూడండి ఎంత బాగుందో పార్కు. చాలా శుభ్రంగా ఉంది, నీట్గా ఉంది. సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారు. ఎప్పటికప్పుడు దీని నిర్వహణ చాలా చక్కగా చేస్తున్నారు. చాలా బాగుంది పార్కు. చూడండి ఎప్పుడైనా మీరు మచిలీపట్నం వచ్చినట్లయితే ఈ పార్కుకి ఒక్కసారి వచ్చి చూడండి. ఈ పార్కు చుట్టూ వాకింగ్ చేయడానికి వాకర్స్కి మంచి ప్లేసు సపరేట్గా ఉందండి. ఉదయం సాయంత్రం కూడా వాకర్స్ వచ్చి ఈ పార్కు చుట్టూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అది కూడా బాగుంటుంది. చూడండి ఎంత విశాలంగా ఉందో, చక్కగా కూర్చోవడానికి. ఎప్పటికప్పుడు వీటిని నీళ్లు పెట్టి మొక్కల్ని చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. ఆ నీళ్లు పెట్టడం వల్ల ఇంత వేసవకాలంలో కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇది చూడండి పిల్లలకి అట్రాక్షన్గా ఉండేటువంటి బొమ్మలు చక్కగా వేశారు. ఈ లోపల పావురాలని పెంచుతూ ఉన్నారు. ఇదేది మ్యూజికల్ ఫౌంటైన్ అని ఉంది లోపల.
కానీ దాన్ని తాళం వేశారు. ఆదివారం ఒకరోజు తీస్తారనుకుంటా. ఇక్కడ చూడండి రకరకాల బాతులు మనకి కనబడుతున్నాయి. ఆ బాతులు చూడటం కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. మచిలీపట్నం దగ్గరలో ఉన్నట్టయితే మీరు పిల్లల్ని ఇక్కడికి సాయంత్రం మాటలు తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ఆనందంగా 2 గంటలు గడపడానికి బాగుంటుంది. చక్కని గాలి, చక్కని వాతావరణం, జంతువులతోటి సహజీవనం చాలా బాగుంది కదా. ఇది చూడండి, ఈ కోడికి అసలు మేత తినడానికి నోరు ఎక్కడుందో తెలియట్లేదు. ఈ కోడి యొక్క పేరేంటో చూడండి, చాలా పెద్దగా ఉంది. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో దీని జాతి పేరు తెలియజేయండి. అదంతా కూడా ముక్కో తెలియట్లేదు, నోరో తెలియట్లేదు. దానికి ఆహారం ఎలా తింటుందో నాకైతే గమనించాం, తెలియలేదు. అది ఆహారం ఎలా తింటుందో తెలీదు. దాని ముక్కు, నోరు అన్ని ముఖం అంతా ఏకమైపోయింది. చూడండి, చూడడానికి బాగుంది కదా. అది ఆహారం తింటుందేమో అని చాలాసేపు దానికోసం వెయిట్ చేసాం. దాని ముక్కు ఎక్కడుందో తెలుసుకుందామని. మేము ఎంతసేపు ఉన్నా అది ఆహారం తినడం లేదు, అలా తిరుగుతూనే ఉంది. ఇక్కడ చూడండి బాతులు. వీటిని ఖజానా బాతులు అనేవాళ్ళం మా చిన్నప్పుడు. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, ఎక్కడా కూడా చిన్న మచ్చ ఉండదు. అవి దాని ఒంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాయో చూడండి. వాటిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఎక్కడ కూడా మన శరీరాన్ని మురికవ్వకుండా చూసుకోవాలి అనే సందేశం అవి మనకిస్తూ ఉంటాయి. తెల్లగా ఉంటాయి, ఎక్కడ చిన్న మురికి కూడా అవ్వదు. వాటిని చూసి మనం మన ఒంటి మీద మురికి లేకుండా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి సందేశం మనకిస్తున్నట్లు ఉంది కదా. ఈ పార్కు చాలా అందంగా, ఆనందంగా ఉంది. ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా లైక్ చేయండి. మన మచిలీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ గన ఇతర రాష్ట్రాల్లో ఉంటే, హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మా మచిలీపట్నం కూడా ఏం తక్కువ కాదు, మంచి మంచి పార్కులు ఉన్నాయి అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ మచిలీపట్నానికి ఇంకొక 2 సంవత్సరాల్లో మహర్దశ పట్టణం ఉన్నట్టు ఉందండి. ఎందుచేతనంటే ఇక్కడ పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఆ ఫోర్టు ఒక 20% పని అయినట్టుంది. ఆ ఫోర్టు వీడియో తీద్దామని మేము చాలా దూరం, ఒక 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాము. కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ మమ్మల్ని లోనికి వెళ్ళకూడదు, ఫోటోలు తీయకూడదు అని చెప్పేసి ఆంక్షలు విధించారు. అందుచేత మీకు ఆ వీడియో చూపించలేకపోయాను. పూర్వకాలం మచిలీపట్నానికి చాలా వైభోగం ఉన్నదండి. ఇక్కడ ఫ్రెంచ్ వారు, డచ్ వారు కూడా వచ్చి ఇక్కడ పడవల్లో, ఓడల్లో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఈ మచిలీపట్నానికి పూర్వం బందరు అనేవారండి. ఈ బందరు ఆ బ్రిటిష్ వాళ్ళకి మచిలీపట్నం అని నోరు తిరగక బందరు అనేవాళ్ళు. అంచేత ఈ మచిలీపట్నం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునేలాగా ఉంది. అంచేత మచిలీపట్నం వాసులందరూ కూడా చాలా ఆనందంగా ఉండవలసినటువంటి సమయం ఇది. 2-3 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా ఈ చుట్టుపక్కల ఏరియా అంతా తయారైపోతుందని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. కాకినాడ ఫోర్ట్ కట్టక ముందు కాకినాడలో ఏం ఉండేది కాదు. ఆ తర్వాత కాకినాడ ఎంత డెవలప్ అయిందో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. అలాంటి మహర్దశ ఈ మచిలీపట్నానికి రానున్నది. అది అందరూ ఆనందించవలసినటువంటి విషయం. చూడండి ఎంత బాగున్నాయో. ఇక పర్యావరణం వాళ్ళు ఇంకా డెవలప్ చేయవలసినటువంటి విషయం ఉందండి. ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని బాగా డెవలప్ చేసినట్లయితే ఆదాయం బాగా వస్తుందండి. ఈ టూరిజం వాళ్ళు బాగా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుచేతనంటే ఇప్పుడు అందరికీ మోటార్ సైకిళ్ళు, కార్లు ఉన్నాయి. వీక్ ఎండింగ్లో, శని ఆదివారాల్లో భార్య పిల్లలతోటి ఎక్కడికన్నా వెళ్ళి ఒక 2 గంటలు సరదాగా గడపాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఉండటం వల్ల
ప్రతి వాళ్ళు కూడా వీకెండ్లో ఆదివారంలో వెళ్ళడం జరుగుతుంది. అందుచేత ఈ టూరిజం శాఖ వాళ్ళు టూరిజాన్ని డెవలప్ చేస్తే అందరూ అక్కడికి వెళ్ళి ఆనందంగా ఉంటుంది. ఎంతో కొంత ఆదాయం కూడా టూరిజంకి వస్తుంది. ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుండి కూడా మనకి డబ్బు వస్తుంది. అందుచేత టూరిజాన్ని బాగా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉందండి. నేను మొన్న నెల రోజుల క్రితం అరకు వెళ్ళాను. అక్కడ అందమైనటువంటి ప్రదేశాలు, అందమైనటువంటి సీనరీస్ ఎన్నో నాకు కనిపించిన అక్కడ టూరిజం వాళ్ళు డెవలప్ చేసినటువంటి విషయం ఏం కనపడలేదు. అందుచేత అలాంటి అందమైనటువంటి 100 కిలోమీటర్లు విస్తీర్ణంలో చక్కగా విస్తరించి ఉన్నటువంటి పర్వత శ్రేణులు ఎంతో అందంగా ఉన్నా అక్కడ మంచి మంచి సదుపాయాలు లేకపోవటం వల్ల వెళ్ళలేకపోతున్నారు. అందుచేత టూరిజం వాళ్ళు బాగా డెవలప్ చేస్తే మనకి ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇది గవర్నమెంట్ వారు గమనిస్తే బాగుంటుంది. అలాగే మచిలీపట్నం అంటే, మచిలీ అంటే హిందీలో చేప అని అర్థం అండి. ఈ పూర్వం ఒక పెద్ద చేప ఇక్కడికి కొట్టుకొని వచ్చిందంట. ఆ కొట్టుకొని వచ్చిన చేపతో దాని ఎముకలతోటి ఇల్లు కట్టారట, పెద్ద ఇల్లు. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆ చేప ఇల్లు లేదండి. మచిలీపట్నం అని పేరు ఎలాగో ఉంది కాబట్టి ఒక పెద్ద చేప ఆకారంలో ఆర్టిఫిషియల్గా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ టూరిజం వాళ్ళు ఈ మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తే ఆ పేరు సార్థకమవుతుంది, బాగుంటుంది. మచిలీపట్నం అని పేరు చక్కగా నిలుస్తుంది. అందుచేత టూరిజం వాళ్ళు కానీ లేకపోతే మున్సిపాలిటీ వారు కానీ ఈ ప్రయత్నాన్ని చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే చందాలు వేసుకునైనా సరే అలా పెద్ద చేప ఆకారాన్ని నిర్మించి ఎంతో కొంత టికెట్ పెట్టినా బాగుంటుంది, చూస్తారు. దానికి సరైనటువంటి ప్లేస్లో దాన్ని ఏర్పాటు చేసినట్లయితే పిల్లలకు పెద్దలకి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతర దేశాల నుంచి, ఇతర ఊళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్కులో చక్కగా ఏర్పాటు చేశారు. పిల్లలు ఆనందంగా ఆడుకోవడానికి చక్కగా ఏర్పాటు చేశారు, బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో. ఈ మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇక 2-3 ఏళ్లలో ఫోర్టు నిర్మాణం కూడా పూర్తయిపోయే పనులు జరుగుతున్నాయి. ఆ ఫోర్టు గన పూర్తయిందంటే ఈ మచిలీపట్నం ఒక భారతదేశంలోనే ఒక పెద్ద పట్టణంగా వర్ధిల్లుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దానికి తగ్గట్టుగా ధీటుగానే మన పర్యావరణాన్ని కూడా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చక్కగా ఆడిస్తున్నారు. చాలా బాగుంది ఈ పార్కు. ఇది చూడండి, ఈ పార్క్ ఎంత బాగుందో. మీకు ఇందాక చూశారు కదా, అది బంతి పువ్వులా పెంచారు ఈ చెట్టుని. చాలా అందంగా ఉంది. ఆ చెట్టుని చూడాలనిపిస్తుంది. అలాగే జనం ఎంతమంది వచ్చినా కూర్చోవడానికి చక్కగా బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ చెట్టును చూస్తే చాలా ముచ్చటగా ఉందండి. ఎవరు కట్ చేశారు కానీ బాగా కట్ చేశారు. అలాగే ఎదురుగుండా చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని ఎంత చక్కగా పెట్టారో. యతో కృష్ణ తతో జయ అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ జయం కలుగుతుందట. అందుకని ధర్మం వైపు ఆయన ఉండాలని పాండవుల పక్షంలో ఉండి ఆయన సారథిగా కూడా ఆయన పాత్ర నిర్వహించి ధర్మాన్ని గెలిపించడం కోసం ఆయన పాండవుల పక్షాన ఉండి భయంకరమైనటువంటి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని పాండవులకి విజయాన్ని చేకూర్చినట్లుగాని ఆయన ఎక్కడ ఉంటే అక్కడ విజయం మనకు కూడా లభిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళకి ఏ పనిలోనైనా విజయమే కలుగుతుంది, కానీ అపజయం అనేటువంటిది లేనే లేదు. ఇక్కడ చూడండి, పెద్ద సినిమా తెర ఏర్పాటు చేశారు.
నేను ఒక సంవత్సరం క్రితం వెళ్ళాను. ఇక్కడ సాయంత్రం 6:30, 7 గంటలకి చీకటి పడిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ఏవో ఒక మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేసేవారు. మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలీదు. ఇక్కడ పెద్దవాళ్ళకి ఎక్సర్సైజులు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి ఆ యంత్రాలన్నీ అమర్చారు. చూడండి, దూరంగా వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు పార్కు చుట్టూ. చూడండి ఇక్కడ చెట్లు ఎంత అందంగా పెంచారో, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా చెట్లు, పచ్చగా ఆహ్లాదకరంగా. కోకిలలు పిట్టల అరుపులు చాలా చక్కగా వినపడుతున్నాయి. అందరూ కూర్చోవడానికి బెంచీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, అది విశేషం. పార్కులో తిరిగి 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 కాళ్ళు లాగుతాయి. ఈ చూడండి, చేపలు 4 వైపులా 4 చేపలను పెట్టి ఒక కలశాన్ని, బంగారు కలశాన్ని పైకెత్తుతున్నట్టుగా ఆర్ట్ చాలా గొప్పగా చేశారు. ఆర్ట్ అంటే ఇలా ఉండాలి. మచిలీపట్నం అనేటువంటి పేరుకు ధీటుగా ఆ చేపల్ని ఏర్పాటు చేయటం, అందున ఈ పార్కులో ఏర్పాటు చేయటం చాలా బాగుంది. మచిలీపట్నం అంటే మామూలు పట్టణం కాదు, చాలా గొప్పది అని అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియోని మీరందరూ లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇతర ఊళ్ళలో ఉన్నటువంటి మీ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఊరు మచిలీపట్నం వచ్చినప్పుడు ఈ పార్కుకి తప్పనిసరిగా తీసుకురండి. మరి చాలా బాగుంది కదా. ఈ బాగున్నవన్నీ చూపించకపోతే మనం వెనకబడిపోతామేమో. చూడండి, ఆలోచించండి. ఈ పార్కులో చూడండి, లేడీ బొమ్మలు ఎంత అందంగా అలంకరించారో, చాలా బాగున్నాయి కదా. చక్కని ఆర్ట్గా తయారు చేశారు. అచ్చం లేళ్లులానే ఉన్నాయి, చాలా బాగా ఏర్పాటు చేశారు. చూడండి ఎంత బాగుందో పార్కు. ఎక్కడికక్కడ బెంచీలు ఏర్పాటు చేయడం అనేటువంటిది నాకు బాగా నచ్చిందండి. వృద్ధులు, పెద్దవాళ్ళు, పిల్లలు తిరిగి తిరిగి కాళ్ళు లాగినప్పుడు కూర్చోవడానికి బాగుంది. చూసారా, ఇందాక చూపించాం కదా చేప గుర్తులు. మచిలీపట్నానికి సార్థకమైనటువంటి డిజైన్ రూపొందించారు. చాలా బాగుంది పార్కు. మాది మచిలీపట్నం ప్రక్కనే ఉన్నటువంటి పెడన అనేటువంటి గ్రామం అండి. మచిలీపట్నానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెడన. ఆ గ్రామంలోనే నేను పుట్టి పెరిగాను. అందుచేత ఆ గ్రామం అన్న, మచిలీపట్నం అన్న నాకెంతో మక్కువ. అందుకని ఈ వీడియో ప్రజలందరికీ చేరాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో తీయటం జరుగుతుంది. మచిలీపట్నం, పెడన రెండు కలిసిపోయినాయండి. ఇప్పుడు వ్యత్యాసం ఏమీ లేదు, అంతా పెద్ద సిటీలాగా అయిపోయింది. అందుకనే ఎవరన్నా అడిగితే మాది మచిలీపట్నం అని చెప్తూ ఉంటాను. చూడండి, మచిలీపట్నం అంటే ఎంతో పేరుగన్నటువంటిదండి. కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, స్వాతంత్ర సమరయోధులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ పుట్టినటువంటి పవిత్రమైనటువంటి ఈ నేల అండి ఇది. అందుకని ఈ మచిలీపట్నం అంటే నాకు ఎంతో మక్కువ. గాంధీ తాత గారి విగ్రహం చూడండి, చాలా చక్కగా పెట్టారు కదా. ఈ పార్క్ అంతా తిరగడానికి గంట పడుతుంది. ఈ మచిలీపట్నం వాసులకండి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి, మేధాశక్తితో ఉంటారు, మందమతిగా ఉండరు. ఈ నేల అలాంటిదండి. ఇక్కడ ఎంతోమంది మేధావులు చాలామంది ఇక్కడ పుట్టడం జరిగింది. చదువుకోవడానికి సరైనటువంటి వనరులు లేక ఇతర పట్టణాలకు వెళుతున్నారు కానండి, లేకపోతే ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఇక్కడ సరైనటువంటి పరిశ్రమలు కూడా మాకు సరిగా లేవండి. అన్నీ సమకూర్చితే ఇక్కడే ఉండి చక్కగా ఉద్యోగాలు చేసుకోవడానికి మక్కువ చూపేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మచిలీపట్నం పురపాలక సంఘం చూడండి ఎంత బాగుందో.
ఇదంతా గొప్పగా ఏర్పాటు చేశారు పార్కు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్.